వెల్కమ్ టు 9V న్యూస్. నా పేరు సుమలత. పెనుగంచిప్రోలో శ్రీ తిరుపతమ్మ అమ్మవారి చిన్న తిరునాళ్ల ప్రారంభం. అమ్మవారికి ఆనవాయితీ ప్రకారం మాదిగ కుటుంబాల తరపున తొలి బోనం సమర్పించిన ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకులు మందాకృష్ణ మాదిగ. మందాకృష్ణ మాట్లాడుతూ ప్రసిద్ధి చెందిన శ్రీ తిరుపతమ్మ అమ్మవారికి సాంప్రదాయంగా వస్తున్న మాదిగల తొలి బోనం సమర్పించడం ఎంతో సంతోషంగా ఉంది అన్నారు. దేవాలయ ప్రాంగణంలో మాదిగ చింతయ్య విగ్రహం ఏర్పాటు చేయడం గొప్ప విషయం. మాదిగలకు అమ్మవారికి విడదీయరాని బంధం ఉందని చరిత్ర చెబుతోందని మందాకృష్ణ మాదిగ అన్నారు. చరిత్రలో ఎంతో విశిష్టత గల దేవాలయమైన పెనుగంచిప్రోలులోని తిరుపతమ్మ గోపయ్యల మందిరానికి ఈరోజు నేను రావడం, నన్ను ఆహ్వానించడం గొప్ప గౌరవంగా స్వీకరిస్తున్నా. ఈ దేవాలయం ప్రవేశంలోకి సాంప్రదాయంగా వస్తున్న బోనం ఏదైతుందో ఆ తొలి బోనం నా చేత ఒక మాదిగల ప్రతినిధిగా, ఒక పీడిత వర్గాల ప్రతినిధిగా తొలి బోనం నా చేత తీసుకొని వచ్చి తిరుపతమ్మ ముందు, విశిష్టత గల తిరుపతమ్మ ముందు పెట్టడం అనేది గొప్ప అవకాశంగా, గొప్ప అదృష్టంగానే భావిస్తున్నాం. చరిత్రను తెలుసుకున్నాం. కొన్ని వందల సంవత్సరాలుగా విశిష్టత గల అందరి ఇష్టదైవంగా తిరుపతి అందరి హృదయాల్లో, కుల మతాలకు అతీతంగా అందరి హృదయాల్లో ఆమె ఒక దైవ స్వరూపంగా నిలబడిపోయింది. అట్లాంటి దైవ స్వరూపానికి, తిరుపతమ్మకు సాంప్రదాయంగా వస్తున్న మాదిగల బోనాన్ని, మొదటి బోనాన్ని నాతో తీసుకొచ్చేటట్టు చేసి, నాతో ఎత్తుకొచ్చేటట్టు చేసి అమ్మ ముందు పెట్టడం అనేది వ్యక్తిగతంగా నేను అదృష్టంగా, గొప్ప అవకాశంగా భావిస్తున్నా. అయితే ఈ మొదటి బోనం మాదిగలకు సంబంధించిన అంశం ఏదైతే ఉన్నదో, ఇక్కడ పెనుగంచిప్రోలులోని ఈ తిరుపతమ్మ దేవాలయానికి మాదిగలకు విడదీయరాని అనుబంధం ఉన్నట్టుగా చరిత్రలో సాక్ష్యంగా నిలబడుతున్నది. మనకు కడప జిల్లాలోని భీమఠంకు సంబంధించిన వీరబ్రహ్మేంద్ర స్వామికి, అదే సమయంలో కక్కయ్యకు ఈ అనుబంధం అయితే పెనవేసుకొని ఉన్నదో, ఇక్కడ తిరుపతమ్మ దేవాలయానికి మాదిగలకు కూడా, మాదిగ చింతయ్య కూడా అదే అనుబంధం పెనవేసుకొని ఉన్నది. కాబట్టిగానే ఆ దేవాలయ ప్రాంగణంలోనే, ఆ దేవతామూర్తుల ఆలయంలోనే ఇవాళ చింతయ్య మాదిగ విగ్రహం కూడా ఉండడం అనేది ఈ పెనుగంచిప్రోలులోని తిరుపతమ్మ దేవాలయానికి మాదిగలకు ఉండబడే అనుబంధం విశిష్టమైనది. అదే సమయంలో విడదీయరాంది అనే విషయం చింతయ్య మాదిగ విగ్రహం చూస్తేనే స్పష్టంగా అర్థమవుతుంది. ఈ నేపథ్యంలో నేను దేవాలయాలకు సంబంధించిన అధికారులకి, దేవాలయాలకు సంబంధించిన నూతన చైర్మన్గా నియమించబడే వాళ్ళకి, అదే సమయంలో అన్ని వర్గాల తిరుపతమ్మను ఒక దైవమూర్తిగా పూజించే అన్ని వర్గాల ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తున్నా. మాదిగలకు తిరుపతమ్మకు మధ్యలో ఉండబడే అనుబంధం ఏదైతే ఉన్నదో, ఆ విశిష్టత గల దేవత మూర్తికి మాదిగలకు అనుబంధం ఏదైతున్నదో, ఆ అనుబంధం చింతయ్య మాదిగ రూపంగానే ఉన్నదనే విషయం అక్కడ ఒక విగ్రహం తేటతెల్లం చేస్తున్నందున అక్కడ అందరికీ
ఎవరైతే విశిష్టత గల మహత్యం గల వ్యక్తులకు ఎట్లయితే ఒక దేవాలయాలు లోపలనే నిర్మించామో అట్లనే చింతయ మాదిగా విగ్రహం ఉన్న చోట కూడా ఒక దేవాలయాన్ని నిర్మించే విధంగా అధికారులు అదే సమయంలో చైర్మన్ గారు కూడా కృషి చేయాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఎక్కడనైతే సాంప్రదాయ పరంగా ఒక చరిత్ర వస్తున్నదో, ఎప్పటి నుంచి అయితే చింతయ మాదిగా విగ్రహం ఉన్నైతే ఉన్నదో అది ఇవాళ పెట్టింది కాదు, 10 ఏళ్ల క్రితం పెట్టింది కాదు, 20 ఏళ్ల క్రితం పెట్టింది కాదు. ఈ దేవాలయం ప్రాంగణం ఎప్పటి నుంచి అయితే ఉన్నదో, విశిష్టత గల తిరుపతమ్మ ప్రభావం ఎప్పటినైతే ఉన్నదో అప్పటి నుంచే చింతయ మాదిగా ఉన్నట్టుగానే ఆయన విగ్రహం చరిత్ర సాక్ష్యంగా చెప్తున్నది కనుక ఖచ్చితంగా అనుబంధాన్ని మరింత పెనవేసుకునే విధంగానే మాదిగలకు తిరుపతమ్మ దేవాలయానికి ఉండబడే అనుబంధాన్ని మరింత పెనవేసుకునే విధంగానే, మరింత అనుబంధం పెరిగే విధంగానే అధికారులు కృషి చేయాలని, చైర్మన్ కృషి చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఖచ్చితంగా చింతయ మాదిగ కూడా ఇదే ప్రాంగణంలో, దేవాలయ ప్రాంగణంలోనే ఖచ్చితంగా చింతయ మాదిగ విగ్రహాన్ని కూడా ఖచ్చితంగా ఒక దేవాలయం నిర్మించే విధంగా కృషి చేయాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను.